ప్రయోగాలకు మారు పేరు, సాహసాలకు ఇంకో పేరు, సంచలనాలకు అసలు పేరు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆల్వేజ్ షంషేర్ అని అభిమానుల ప్రశంసలని అందుకున్న సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి సినీ జీవిత విశేషాలు 4వ వారంలోకి ప్రవేశిస్తున్నాం. గత 3 వారాలుగా ఏం మాట్లాడుకున్నామో క్లుప్తంగా తెలుసుకుని తర్వాత ఈ వారం విశేషాల్లోకి వెళదాం. హీరో కృష్ణ గారు 1943 మే 31న పుట్టారు. వాళ్ళ స్వగ్రామం తెనాలి దగ్గర బుర్రిపాలెం. చదువుకునేటప్పుడు పెద్దగా నాటకాలు అలాంటి వాటిలో ఏం ఆసక్తి ఉండేది కాదు, కానీ అక్కడక్కడ ఈ సినిమా శతదినోత్సవాలకు వచ్చినటువంటి అక్కినే నాగేశ్వరరావు గారిని తదితర సినీ నటుల్ని చూసి నేను కూడా సినీ నటుడిని అయితే బాగుంటుంది అనుకుని ఆయన బిఎస్సీ అవగానే వాళ్ళ నాన్నగారితోటి నేను ఇంకా చదవను, మద్రాసు వెళ్లి సినిమాల్లో ప్రయత్నిస్తాను అన్నారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరూ కూడా ఏమీ అనకుండా వాళ్ళ నాన్నగారు 2 రికమెండేషన్ లెటర్స్ రాసి మద్రాసు వెళ్లి నువ్వు ప్రయత్నాలు చేసుకో అని పంపించారు. మద్రాసు వెళ్లి ఆయన చక్రపాణి గారిని, ఎల్వి ప్రసాద్ గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కూడా కలుసుకున్నారు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా చిన్నపిల్లడివి, 1 సంవత్సరం పాటు నాటకాలు అవి వేసిరా అని చెప్పారు. అప్పటికి ఆయన వయసు 19 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రయత్నాలకు వెళ్ళినప్పుడు. ఆ విధంగా ఆయన వెనక్కి వచ్చేసి 1 సంవత్సరం పాటు నాటకాలు వేసి మళ్ళా వెళ్లారు. 2 సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి తప్పిపోయినాయి. ఆ తర్వాత 1964లో ప్రారంభమైన ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు చిత్రం ద్వారా సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ మరుసటి సంవత్సరమే అంటే 1965లో ఈ తేనె మనసులు విడుదలయ్యింది. 1966లో కన్నె మనసులు అని, అలాగే హీరో కృష్ణ గారు నటించిన 3వ సినిమా గూఢచారి 116 విడుదలైంది. ఆ 3వ సినిమాతోటే కృష్ణ గారికి సూపర్ స్టార్డమ్ అందుకుంది. అక్కడి నుంచి దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏక సమయంలో 5-6 సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ ఏ రోజు చూసుకున్నా గానీ ఒక 10-15 సినిమాలు ఆయన చేతిలో ఉన్నట్లుగా సంవత్సరానికి రమారమి 12 సినిమాలలో నటిస్తూ, ఆయన నటించిన సినిమాలు 12 విడుదలవుతూ ఆ విజయ పదాన్ని ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు కొనసాగించారు. అంటే 20 ఏళ్లలో 240 సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానాన్ని గమనిస్తూ మనం కొన్ని మైలురాళ్ల లాంటి చిత్రాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం గత 2 వారాలుగా. అందులో మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, వీటి గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఈ అల్లూరి సీతారామరాజు 1974 మే 1న వచ్చాక దాదాపుగా 1.5 సంవత్సరం పాటు ఆయన పరాజయాల పరంపరను ఎదుర్కొన్నారు. కృష్ణ గారు నటించిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలవుతూ వచ్చాయి. 1975 మధ్యకు వచ్చేసరికి ఆయన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. నిర్మాతలు ఎవరూ కూడా ఆయన దగ్గరికి రాలేదు. అలాంటి సమయంలో ఆయనే సొంతంగా పాడి పంటలు అనేటటువంటి చిత్రాన్ని నిర్మించి 1976 సంక్రాంతికి విడుదల చేసి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇది 1965లో ఆయన మొట్టమొదటి సినిమా వచ్చిన దగ్గర నుంచి 1975లో మొదటి పరాజయ పరంపరను ఎదుర్కొన్న 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కృష్ణ గారి నట జీవన ప్రస్థానం. ఈ 1976 పాడి పంటల వరకు క్రిందటి 3 వారాలు మాట్లాడుకున్నాం. ఈ రోజు మిగతా విశేషాల్లోకి వెళదాం. ఆ విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఒక వ్యాఖ్య చెప్తానండి. ఏమిటంటే, గత 3 వారాల్లో 2-3 సార్లు చెప్పినట్టున్నాను. ఏమిటంటే, కృష్ణ గారు సంవత్సరానికి 12 సినిమాల చొప్పున రమారమి 20 సంవత్సరాల్లో 240 సినిమాలు అంత వేగంగా పూర్తి చేసినటువంటి నటుడు కృష్ణ గారు ఒక్కరేనేమో అన్నాడు. అది నిజమే, కానీ ఆ రికార్డు తెలుగు చలనచిత్ర సీమకి మాత్రమే పరిమితం. ఎందుకంటే కృష్ణ గారి కంటే కూడా ఇంకా వేగంగా చేసినటువంటి నటుడు భారతదేశంలోనే కాకుండా గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కినటువంటి ఒక నటుడు ఉన్నారండి. ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ గారి రికార్డు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిమితం అని చెప్పడానికి ఆ ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. ఆయన ఎవరంటే ప్రేమ్ నజీర్ అని మలయాళం హీరోనండి. ఆయన కూడా హీరో కృష్ణ గారి లాగే 22 సంవత్సరాల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన సగటు సినిమాలు సంవత్సరానికి 20 అండి. ఆయన నట జీవితంలో, ఈ ప్రేమ్ నజీర్ నట జీవితంలో మొత్తం 750 సినిమాల్లో నటించారు. ఆయన 59-60 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆ 750 సినిమాల్లో ప్రేమ్ నజీర్ పక్కన హీరోయిన్ గా 130 సినిమాల్లో నటించింది షీలా అనేటటువంటి నటీమణి.
అందుకనే కృష్ణ, విజయ నిర్మల వాళ్ళ కెరీర్ మొదట్లో అన్ని సినిమాల్లోనూ వాళ్లే హీరో హీరోయిన్ గా ఉంటున్నప్పుడు వాళ్ళని ప్రేమ్ నజీర్, షీలా అని కూడా అంటూ ఉండేవాళ్ళు. అది ప్రేమ్ నజీర్ గారి రికార్డు. భారతదేశ చలనచిత్రంలోనే కాకుండా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఆ రికార్డుని సృష్టించుకున్నాడు ప్రేమ్ నజీర్ గారు. మన కృష్ణ గారి రికార్డు సంవత్సరానికి 12 చొప్పున 20 సంవత్సరాల్లో 240 సినిమాలు పూర్తి చేయడం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయిందే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 1976లో పాడి పంటలు మళ్ళా సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన కెరీర్ కొనసాగినటువంటి విధానం, దాంట్లో మైలురాళ్లు అనదగిన మరికొన్ని సినిమాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. 1976 సంక్రాంతికి వచ్చింది ఈ పాడి పంటల సినిమా. సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళా నిర్మాతల కృష్ణ గారి దగ్గర బారులు తీరడం ప్రారంభించారు. కాకపోతే 1976లో మిగతా సినిమాలను చూసుకుంటే పూర్తిగా సూపర్ డూపర్ హిట్ అనదగినటువంటి సినిమాలు ఏం రాలేదు. కానీ ఆయన విజయ పదాన్ని మాత్రం అడ్డుకోలేదు. ఆయనకి డిమాండ్ని మాత్రం పెంచుకుంటూనే వెళ్ళినాయి ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలు కూడాను. ఈ పాడి పంటల తర్వాత ఆ నెలలోనే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఈయనకి ఎప్పుడో ప్రారంభించినటువంటి సినిమా, చక్రపాణి గారి సినిమా, అది విడుదలైంది. ఒక మాదిరిగా ఆడింది. ఆ తర్వాత 1976లో వచ్చినటువంటి చిత్రాలు కూడా కొంచెం కాస్త అబవ్ యావరేజ్ గానే వెళ్ళినాయి. కానీ అదే సంవత్సరం చివరిలో వచ్చినటువంటి భలే దొంగలు, దేవుడే గెలిచాడు, ఆ 2 సినిమాలు మళ్లీ చక్కటి విజయాన్ని సాధించి కృష్ణ గారి కెరీర్ ని మళ్లీ ఫాస్ట్ ట్రాక్ లో పెట్టినాయండి. ఇంకా 1977 జనవరికి వచ్చేసరికి ఆయన 125వ సినిమా, ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఆయన 60వ సినిమానేమో మోసగాళ్లకు మోసగాడు, 100వ సినిమా, 90వ సినిమా దేవుడు చేసిన మనుషులు, 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, 118వ సినిమా పాడి పంటలు, 165వ సినిమా దానికి ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కురుక్షేత్రం. అన్నగారు దానవీర సూరకర్ణ విడుదలైన రోజునే విడుదలైనటువంటి కురుక్షేత్రం. ఏం జరిగింది దాని వెనకాల? ఎందుకు ఎన్టీ రామారావు గారితో పోటీగా నిర్మించాల్సి వచ్చింది? అంతకుముందు 73లోనే మరి ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన కృష్ణ గారు ఎన్టీ రామారావు గారితో ఢీకొనాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అది తెలుసుకోవాలంటే ముందుగా రామారావు గారి దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్టీ రామారావు గారు కర్ణ అనే సినిమాలో నటించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే శివాజీ గణేశన్ గారు కర్ణుడి పాత్ర వేశారు. అప్పటి నుంచి కూడా ఆయనకి, ఎన్టీ రామారావు గారికి కర్ణ పాత్ర మీద చాలా అభిమానం ఉంది. కర్ణుడు ప్రధాన పాత్రగా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆయన సీతారామ కళ్యాణం కానీ, శ్రీకృష్ణ పాండవీయం కానీ, వీటిల్లో ప్రతి నాయక పాత్రల మీద మోజు పెంచుకున్నారేమో. కర్ణుడు ప్రధాన పాత్రగా సినిమా చేద్దామని ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆ కర్ణ సినిమాలో శ్రీకృష్ణుడి వేషం వేయమని అడిగారు. అంతకు ముందు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ సినిమాలోనూ కలిసి వేయలేదు శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడు మీరు పక్కనుండగా నేను శ్రీకృష్ణుడు ఎలా వేస్తానండి, ఇదే విషయం మనకి శ్రీకృష్ణార్జున యుద్ధం అప్పుడు కూడా వచ్చింది, అందువల్ల నేను శ్రీకృష్ణుడిగా వేయలేను అని చెప్పారు. పోనీ అలాగైతే కర్ణుడు వేయండి అని అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు ఎన్టీఆర్. నేను కర్ణుడిగా వేస్తే మిగతా పాత్రలన్నీ మరుగుజ్జులుగా కనపడతాయండి, మీరేమో కృష్ణుడిగా ఆ స్థాయిలో ఉంటారు, నేను కర్ణుడిగా ఈ స్థాయిలో ఉంటే మిగతా వాళ్ళు కనపడరు అని అక్కినేని నాగేశ్వరరావు గారు నెమ్మదిగా చెప్పారు. నిజానికి ఆయన పౌరాణిక చిత్రాల్లో నటించాలి అనేటటువంటి అంతగా ఆసక్తి లేదు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ సమయంలో. ఎప్పుడు ఇది 1976-77 ప్రాంతంలో. సరే, అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, పోనీ ఓ పని చేద్దాం రామారావు గారు, మీరు చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్ ఏదో ఉందన్నారు కదా, దాంట్లో నేను పాత్ర ధరిస్తాను అని చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కర్ణ స్క్రిప్ట్ ని కొంచెం పక్కన పెట్టి చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్ మీద పనిచేయడం ప్రారంభించారు. అక్కడ అలా జరుగుతూ ఉండగా కృష్ణ గారి వైపు నుంచి ఏం జరిగిందంటే, ఏఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక నిర్మాత ఉన్నారు. ఆయనే పాండవ వనవాసం అనే చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో తీశారు. దాంట్లోనే మొట్టమొదటిసారిగా హేమమాలిని గారు చిన్న డాన్స్ చేశారు. మన కె రాఘవేంద్రరావు గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ నిర్మాత కురుక్షేత్రం అనేటటువంటి సినిమా తీద్దాము అనుకుని కృష్ణ గారి దగ్గరకు వచ్చి, మీరు అర్జునుడి పాత్ర వేయండి అని అడిగారు. కృష్ణ గారు అప్పటికి మరి విజయ పదంలో ఉన్నారు కదా, ఈ 1976 పాడి పంటల తర్వాత, అలాగే నేను ఒప్పుకున్నారు ఆయన. మరి కృష్ణుడిగా ఎవరేస్తున్నారు అని అడిగారు కృష్ణ గారు.
అంటే ఎన్టీ రామారావు గారు వేస్తారండి అని చెప్పాడు ఆ నిర్మాత. దానికి కృష్ణ గారు కూడా సంతోషించారు. ఎందుకంటే 1974లో అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చినప్పటి దగ్గర నుంచి కొంచెం ముభావంగా ఉంటున్నారు ఎన్టీఆర్. సరే ఇది మంచి అవకాశం, ఇద్దరూ కలిసి నటిస్తాం కదా అనుకుని కృష్ణ గారు కురుక్షేత్రంలో అర్జునుడిగా వేయడానికి ఒప్పుకున్నారు. ఆయన వెళ్లి, ఆ నిర్మాత వెళ్లి ఎన్టీ రామారావు గారిని అడిగారు, ఇలాగా కురుక్షేత్రం సినిమా చేద్దాం అనుకుంటున్నాను, అర్జునుడిగా కృష్ణ గారు వేస్తారు, మీరు కృష్ణుడిగా వేయాలి అని. ఆయన కొంచెం షాక్ తిన్నారు. అదేమిటండి మీరు కురుక్షేత్రం సినిమా తీయడం ఏంటి, నేను కర్ణ పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని ఆ కురుక్షేత్రాన్ని సినిమా తీద్దామని నేను స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నాను, అందువల్ల నేను మీ సినిమాలో కృష్ణుడిగా వెయ్యలేను అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. కాకపోతే ఎన్టీ రామారావు గారు ఏమనుకున్నారంటే, సరే నేను వెయ్యనన్నాను కదా, వీళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారో తీస్తారో లేదులే అన్నట్టుగా ఆయన దాని మీద పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్ మీద పనిచేసుకుంటూ ఉన్నారు. సరే ఈ నిర్మాత ఐఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి కృష్ణుడు ఎన్టీ రామారావు గారు కాకపోతే తర్వాత ఎవరున్నారు, శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. శోభన్ బాబు గారిని ఇలాగా కురుక్షేత్రం అనే సినిమా తీద్దాం అనుకుంటున్నాను, కృష్ణ గారు అర్జునుడిగా వేస్తారు, మీరు శ్రీకృష్ణుడిగా నటించాలి అని శోభన్ బాబు గారిని అడిగారు. ఆయన అప్పటికే సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించారు. ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయింది, బాపు గారి సినిమా. దాంతో శోభన్ బాబు గారు కూడా కృష్ణుడిగా ఒప్పుకునేసరికి సినిమా కార్యక్రమాలన్నీ మొదలైనవి. కృష్ణ గారికి తెలియదు ఎన్టీ రామారావు గారు ఇలా తీస్తున్నారు అన్న విషయం. మొత్తానికి కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్, ఆర్టిస్టులకి అడ్వాన్సులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయింది. ఇలా జరుగుతున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కృష్ణ గారికి కబురు వచ్చింది. కృష్ణ గారు ఒకసారి ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అన్నగారు కబురు చేస్తున్నారు, ఇలా 3 సంవత్సరాల నుంచి కాస్త ముభావంగా ఉంటున్నారు, పోన్లే మంచిదైంది ఒకసారి వెళ్లి మాట్లాడదాం అనుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. నమస్కారం అన్నగారు అన్నారు. కూర్చోండి బ్రదర్ అన్నారు. ఆయన అడిగారు ఎన్టీ రామారావు గారు, ఏమిటి కృష్ణ గారు మరి ఇదేదో కురుక్షేత్రం అనేటటువంటి సినిమా చేస్తున్నారట, మీరు అర్జునుడిగాను నన్ను కృష్ణుడిగా అడిగారు, నేనేమో ఇలా నా దగ్గరే స్క్రిప్ట్ ఉందని చెప్పాను నేను, అయినా కానీ ముందుకెళ్తోందట కదా ఆ స్క్రిప్ట్, విషయం ఏమిటి అని ఎన్టీ రామారావు గారు అడిగారు. అంటే కృష్ణ గారు చెప్పారు, అవునండి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇలా తీద్దాం అంటున్నారు, శోభన్ బాబు గారు కృష్ణుడిగా వేస్తున్నారు, ఏమిటి మీకేమైనా అభ్యంతరం అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు, లేదు బ్రదర్ నేను కూడా స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నాను, నేను కూడా ఈ సినిమాని తీద్దాం అనుకుంటున్నాను, మీరు తీయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అంటే కృష్ణ గారు అన్నారు, ఇది నాకు ప్రొడక్షన్తో ఏం సంబంధం లేదండి, నిర్మాతగా కాదు, నేను కేవలం నటుడిగా మాత్రమే ఉన్నాను, అయినా మీరు చెప్పారు కాబట్టి నిర్మాతతో చెబుతాను, ఆయన్ని విరమించుకోమని చెప్తాను అని చెప్పి కృష్ణ గారు వెనక్కి వచ్చి నిర్మాత దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పారు. ఇలా ఎన్టీ రామారావు గారు కూడా ఇదే సినిమా తీస్తున్నారు, మనం పోటాపోటీగా తీస్తే బాగుండదు, ఇండస్ట్రీకే మంచిది కాదు, మనకే మంచిది కాదు, మనం మానేద్దాము అని నిర్మాతకి చెప్పారు. నిర్మాత అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారు, ఏమిటి ఇప్పటికే నేను 10 లక్షలు ఖర్చు పెట్టానండి, ఆర్టిస్టులందరికీ అడ్వాన్స్ ఇచ్చాను, సెట్టింగ్స్ వేయించాను, కాస్ట్యూమ్స్ కుట్టించాను, పైగా మీ పేరు చెప్పుకుని నేను ఈ సినిమా నిర్మాణంలోకి దిగేసరికి నాకు 10 ఏరియాల నుంచి కూడా అన్ని నాకు అడ్వాన్సులు వచ్చినాయి, మరి ఈ సమయంలో నేను మానేస్తే గనక నాకు చాలా నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని నేను కుదుర్చుకోలేను, పైగా మీ మీద బేస్ చేసుకుని నేను దిగాను అని ఆయన కష్టాలన్నీ ఆయన చెప్పుకున్నారు. అది సమంజసం అనిపించింది కృష్ణ గారికి. మరి నిర్మాతని 10 లక్షలు నష్టపోమని ఎలా చెబుతారు, అందుకని మళ్ళా వెళ్లి ఎన్టీ రామారావు గారి దగ్గరికి, అన్నగారు ఇదండి విషయం, మరి ఆయన మానలేనంటున్నారు, ఆయనకి 10 లక్షలు ఇప్పటికే నష్టం వస్తుంది అని చెప్తే ఎన్టీ రామారావు గారు కాస్త కోపంగా సరే బ్రదర్ చేసుకోండి అయితే అని కృష్ణ గారిని పంపించేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్ ను మళ్లీ పక్కకు జరిపేసి ఈ దానవీర సూరకర్ణ స్క్రిప్ట్ ని బయట తీసుకొచ్చి అప్పుడు ఇంకా ఆ చివరి నిమిషంలో ఆయనకి నటులు ఈ ప్రధాన పాత్రల్లో ధరించేటటువంటి నటుల్ని ఎన్నుకోవడం, ఈ సమయాభావం కంటే కూడా ఆయనే వేద్దాం అనుకుని అందులో ఆయన 3 పాత్రలు ధరించడం, ఆ చిత్ర నిర్మాణం, ఆ విశేషాలని మనం ఇంకోసారి వివరంగా మాట్లాడుకుందాం. మళ్ళీ మనం కృష్ణ గారి దగ్గరికి వద్దాం. కృష్ణ గారు ఇంకా సరే రామారావు గారు ముభావంగా అన్నారు, కానీ మరి ఆయనకి తప్పనిసరి పరిస్థితి, నిర్మాత ఏమో నష్టాల్లో నష్టపడిపోతానంటున్నారు, అందుకని చెప్పి కృష్ణ గారు కురుక్షేత్రం చిత్రంలో నటించడాన్ని కొనసాగించారు. కానీ ఆయన నిర్మాత మాత్రం కాదు. చాలా మంది ఏమిటంటే కృష్ణ గారు నటిస్తున్నారు, ఎన్టీ రామారావు గారు నటిస్తున్నారు, ఇది పోటాపోటీ అనుకున్నారు, కానీ ముందులో పోటాపోటీగా ప్రారంభం అవ్వలేదు. ఇలా పరిస్థితులు తప్పనిసరిగా ప్రారంభమయ్యి తర్వాత ఏం జరిగిందంటే దానవీర సూరకర్ణ కూడా ఆయన చాలా శరవేగంతో షూటింగ్ పూర్తి చేస్తున్నారు, ఇటు వీళ్లు కూడా మొదలు పెట్టారు కాబట్టి మరి దానికి అటు ఇటు కాకూడదని వీళ్లు కూడా చాలా శరవేగంతో
షూటింగ్ కొనసాగించడం ప్రారంభించారు ఈ కురుక్షేత్రం సినిమా కూడా. ఆ చిట్ట చివరి యుద్ధం సీను, ఆ కురుక్షేత్రం ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి అది దాదాపుగా 40 నిమిషాలు ఉంటుంది ఈ కురుక్షేత్రం సినిమాలో. దాన్ని చిత్రీకరించడానికని జైపూర్ వెళ్లారు అందరూ. అక్కడ దాదాపుగా ఒక వేలాది మంది జనం, 200 మంది ఫైటర్స్, గుర్రాలు, ఏనుగులు, వీటన్నిటితో పాటుగా అందరినీ తీసుకుని రైళ్లలో, ప్రత్యేకమైన రైళ్లలో జైపూర్ వెళ్లారు. ఒక 50 పేజీల స్క్రిప్ట్ కూడా ఉంది అక్కడ చిత్రీకరించడానికి. అక్కడికి వెళ్ళాక నిర్మాత చెప్పారు, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, డైరెక్టర్ గారు కమలాకర్ కామేశ్వరరావు గారు, మీరు 10 రోజుల్లో పూర్తి చేసేసేయండి, 10 రోజులు మించి కనుక మీరు చేస్తానంటే నా దగ్గర డబ్బులు అయిపోతాయి, నేను పెట్టలేను అని ఆయన చేతులు ఎత్తేశారు. కమలాకర్ కామేశ్వరరావు గారు చెప్పారు, 10 రోజుల్లో ఎలా అవుతుందండి, ఇంత భారీ చిత్రం, ఇది 40 నిమిషాల పాటు ఉండాల్సినటువంటి సీనులు నేను 10 రోజుల్లో ఎలా తీస్తాను, అలాగైతే కనుక మనం 2-3 యూనిట్లు పెట్టుకోవాలి, 2-3 యూనిట్లు అంటే 2-3 కెమెరామెన్లు కావాలి, ఒక స్టంట్ డైరెక్టర్ కావాలి, వీళ్ళందరూ కావాలి, ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని ఆయన చెప్పారు. అప్పుడు నిర్మాత కష్టాలను చూసి కృష్ణ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక నిర్మాతగా చేరి అప్పుడు ఆ సినిమాని కృష్ణ సమర్పించు మాధవి పద్మాలయ కంబైన్స్ అనే పేరుతోటి దాన్ని ప్రకటించడం ప్రారంభించారు. అక్కడి నుంచి పరిశ్రమలో అందరికీ తెలిసిపోయింది ఇది కృష్ణ ఎన్టీఆర్ల మధ్య ప్రత్యక్ష పోరాటం అని. అప్పుడు కృష్ణ గారి పేరు కూడా కృష్ణ సమర్పించు అని రావడంతో ఇంకా ఇండస్ట్రీలో అందరికీ తెలియడమే కాకుండా పేపర్లో కూడా అన్ని చోట్ల ఇది పోటాపోటీగా నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమాలు పోటాపోటీగా ఒకే కథాంశంతో రావడం అనేది 1934-35 నుంచి ఉంది టాకీ సినిమాలు మొదలైన కొత్త నుంచే. అందుకని అందరూ కూడా పైగా ఇప్పుడు ఏమిటంటే ఈ సంగతి జరిగేటప్పటికి 1976 చివరిలో ఎన్టీ రామారావు గారు స్టార్డంలో ఉన్నారు, కృష్ణ గారు స్టార్డంలో ఉన్నారు. అందుకని అందరూ కూడా చాలా ఉత్సాహంతో కుతూహలంతో ఎదురు చూడడం ప్రారంభించారు ఏ సినిమా ఎలా ఉంటుందా అని. అప్పట్లో ప్రకటనలు కూడా ఎలా ఉండేయంటే సినిమా పత్రికల్లో ఒక వారం కురుక్షేత్రం ముఖ చిత్రం వస్తే రెండో వారం దానవీర సూరకర్ణ ముఖ చిత్రం, మళ్ళీ ఆ తర్వాత కురుక్షేత్రం ముఖ చిత్రం. అలాగే సినిమాలను గురించినటువంటి కవరేజెస్ కూడా ఒక పేజీలో దానవీర సూరకర్ణ గురించి, మళ్ళీ వెంటనే కురుక్షేత్రం గురించి, అలా రెండింటినీ కూడా సమతుల్యత చేసుకుంటూ ప్రకటించుకోవడానికి కవరేజ్ చేయడానికి కూడా పేపర్లన్నీ పోటీ పడేవి. అటు రామారావు గారు కూడా రాత్రి పగలు షూటింగ్ చేశారు, ఇటు కురుక్షేత్రం కూడా 4-5 థియేటర్లో డబ్బింగు, రీరికార్డింగు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. కృష్ణ గారు ఇలాగా జైపూర్ వెళ్లి ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుంటే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ మాత్రం హైదరాబాద్ లో రామకృష్ణాపురం దగ్గర ఒక చెరువు, ఒక మైదానం ఉంటే అక్కడ తీశారు ఆయన కురుక్షేత్రం దృశ్యాలన్నిటినీ. మొత్తానికి ఏమైతే ఇద్దరు కూడా పోటా పోటీగా రాత్రి పగలు అని లేకుండా 2-3 స్టూడియోల్లో సమాంతరంగా పనిచేస్తూ 2 సినిమాలని పూర్తి చేశారు. పూర్తి చేసి జనవరి 14, 1977 అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో, ఉత్సుకతతో, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇద్దరూ ఒకే రోజున విడుదల చేశారు. దానవీర సూరకర్ణ, కృష్ణ గారి కురుక్షేత్రం 2 ఒకే రోజు విడుదలైంది. విడుదలయ్యాక ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు కదా. కాకపోతే ఆ కురుక్షేత్రం దానవీర సూరకర్ణ విడుదలైనటువంటి 2వ రోజున అప్పటి వార్తాపత్రికలో కృష్ణ గారు ఒక ప్రకటన ఇచ్చారు ఆయన పేరుతోటి. దాంట్లో కురుక్షేత్రం సినిమా మొట్టమొదటి రోజు ఎంత వసూళ్లు చేసినాయో రూపాయల్లో రాశారు. ఇది 2వ రోజునండి, అంటే జనవరి 15వ తారీఖు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రకటన. దాంట్లో కృష్ణ గారు ఏం రాశారంటే, కుటుంబ చిత్రం పండంటి కాపురం అన్నారు, వినోదాత్మక చిత్రం దేవుడు చేసిన మనుషులు అన్నారు, తెలుగు జాతికే గర్వకారణం అల్లూరి సీతారామరాజు అన్నారు, నేటి రైతాంగ జీవిత చిత్రణ పాడి పంటలు అన్నారు, ఒకదాన్ని మించి ఒకటిగా నా ప్రతి చిత్రాన్ని ఆదరించడమే కాక ఇప్పుడు ఈ పవిత్ర భారతామ్నాయం కురుక్షేత్రం చిత్రాన్ని అధికాధికంగా మెచ్చిన తెలుగు ప్రజానీకానికి నా హృదయపూర్వక నివాళులు, ఇట్లు మీ కృష్ణ అని ఆయన సంతకం పెట్టి ఆ ప్రకటనను విడుదల చేస్తూ మొట్టమొదటి రోజు కురుక్షేత్రం ఎంత వసూలు చేసిందో రాశారు. ఆసక్తికరంగా ఉంటుందండి మొట్టమొదటి రోజు ఎంత వసూలు చేసింది కురుక్షేత్రం అనేది. నెల్లూరు జిల్లాలో 14,000, గుంటూరు జిల్లాలో 37,000, కృష్ణా జిల్లాలో 40,000 చిల్లర, ఇలాగ మొత్తం కలుపుకుని కురుక్షేత్రం అన్ని థియేటర్లను కలిపి మొట్టమొదటి రోజు వసూళ్లు 4,22,103 రూపాయలు. ఇది ఆ రోజు పేపర్లో ప్రకటన అండి. అనుకున్నారు కానీ బాగానే ఆడుతుందని అన్నగారి ఆ సంభాషణ చాతుర్యము, ఆ దానవీర సూరకర్ణ యొక్క ఆ ప్రభావం ముందు కురుక్షేత్రం తట్టుకోలేకపోయింది. కాకపోతే మరీ దేవదాసులాగా పూర్తిగా పరాజయం పాలవలేదు, యావరేజ్ గా ఆడింది.
ఆశ్చర్యం ఏంటంటే బెంగళూరులో సిల్వర్ జూబిలీ ఆడింది. అలాగే ఆ కర్ణాటకలో చాలా చోట్ల 10 వారాలు ఆడింది ఈ కురుక్షేత్రం చిత్రం. విమర్శకులు కూడా రెండింటినీ పోల్చినప్పుడు కురుక్షేత్రాన్ని పూర్తిగా తీసేయలేదు ఎవరు. చాలా బాగుంది, టెక్నికల్ గా కూడా బాగుంది. కృష్ణ, శోభన్ బాబు, కమలాకర కామేశ్వరరావు గారు, మిగతా నటులు అంతా కూడా బాగానే ఉందన్నట్టుగా రాశారు. కాకపోతే ఏమైందంటే ఈ కురుక్షేత్రం సినిమాలో అప్పట్లో వచ్చినటువంటి ఈ పాత్రికేయుల విమర్శలు కొన్ని ఏమిటంటే, ఇందులో కథలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నట్టు ఉన్నాయి, ఇది కేవలం ఒక గుదిగుచ్చినట్టుగా లేదు కానీ ఏ కథ ఆ కథ అన్నట్టుగా ఉంది, అందువల్ల ఒక సమన్వయ లోపం జరిగింది అని కొన్ని అప్పట్లో వచ్చినటువంటి విమర్శలు. కాకపోతే ఎన్టీ రామారావు గారి విశ్వరూపం ముందు ఇది అబవ్ యావరేజ్ సినిమాగానే లేకపోతే యావరేజ్ సినిమాగానే మిగిలిపోయింది కురుక్షేత్రం. అదండి ఆయన 125వ సినిమాతో కృష్ణ గారు సృష్టించిన సంచలనం ఎన్టీ రామారావు గారితో ప్రత్యక్షంగా ఢీకొని కురుక్షేత్రం సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించి అదే రోజు విడుదల చేయడం. ఫలితం ఏమైనా అవనండి, ఆయన సాహసం చేయాలనుకున్నారు, చేశారు. ఆ విధంగా 125వ సినిమా వచ్చింది. అక్కడి నుంచి మరి ఎన్టీ రామారావు గారితో కొంతకాలం ఆయన కలిసి నటించడం అనేది జరగలేదు. మళ్ళా తర్వాత 3 ఏళ్లకు కలిసి నటించారు. ఆ విషయాల తర్వాత వద్దాం. ముందు ఈ 1977లో ఈ కురుక్షేత్రం విడుదలైన దగ్గర నుంచి ఏం జరిగిందంటే, ఆ 77లో కృష్ణ గారు ఈ మొట్టమొదట్లో వచ్చినటువంటి సంక్రాంతికి ఈ చిత్రమే అంతగా విజయవంతం కాలేదు. ఆ సంవత్సరం 8 సినిమాలు విడుదలైనవి. 1978 ఆ తర్వాత సంవత్సరంలో మళ్ళీ ఆయన స్పీడ్ అందుకున్నారు, ఆ వేగాన్ని పుంజుకుని 13 చిత్రాలు విడుదలైన కృష్ణ గారి 1978లో. ఈ 77, 78లో ఏం జరిగిందంటే, విజయ నిర్మల్ గారు హీరోయిన్ గా ఈయన పక్కన నటించడం కాస్త తగ్గి, అప్పట్లో సినిమాల్లోకి కొత్తగా వచ్చినటువంటి జయప్రద కృష్ణ కాంబినేషన్ చాలా విజయవంతమైనటువంటి జంట అనే పేరు తెచ్చుకుని చాలా సినిమాల్లో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. అలాగే 77, 78లో ఎక్కువగా వచ్చినటువంటి కృష్ణ గారి సినిమాలు మళ్ళీ జేమ్స్ బాండ్ సినిమాలే విజయవంతమైనవి. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, దొంగల వేట, ఇలాగా అన్ని ఆ డిటెక్టివ్ ఛాయలు ఉన్నటువంటి సినిమాలు కృష్ణ గారు ఎక్కువగా 77, 78లో వచ్చి విజయవంతమైన మళ్ళా ఆయన విజయవంతమైనటువంటి పందాన్ని పుంజుకున్నారండి. అలా 78లో 13 సినిమాలు, 79లో 13 సినిమాలు చేశారు. 79లో వచ్చినటువంటి మరొక చిత్రం ఆయన 149వ సినిమా హేమా హేమీలు. అది మళ్ళీ ఆయన చలనచిత్ర జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే హేమా హేమీల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించారు. మరి దేవదాసు సినిమా నిర్మాణ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో మరి ఆ పాత దేవదాసు విడుదల చేయడం వల్లే కదా ఈ కొత్త దేవదాసు సినిమా కూడా పూర్తిగా పరాజయం పాలై నష్టాలు తీసుకురావడమే కాకుండా ఆ పరాజయ పరంపరలో కొట్టుకుపోయింది కృష్ణ గారికి. అందుకని మరి అక్కినేని నాగేశ్వరరావు గారితో మళ్లీ నటించేటటువంటి అవకాశం ఎలా వచ్చింది? 1974 చివరిలో జరిగింది అది. ఏది ఆ దేవదాసు సినిమా పరాజయం పాలవడం అనేది. ఇది 1979, అంటే దాదాపుగా ఒక 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచాక మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఈ సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ శాశ్వతంగా మిత్రులు, శాశ్వతంగా శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. నిజ జీవితంలో ఎక్కడైనా ఉంటారేమో కానీ ఈ 2 రంగాల్లో కూడా ఏమిటంటే, అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే సమీకరణాలన్నీ సర్దుకుంటాయి, రాజీలన్నీ జరుగుతాయి, మళ్ళా ఎప్పుడూ మాట్లాడుకున్న నటులు కూడా కలిసి పనిచేయడం సంభవిస్తూ ఉంటుంది. అదే జరిగింది ఈ హేమా హేమీలు చిత్రం విషయంలోను. అయితే కొంచెం మనం రివైండ్ చేస్తే ఆ దేవదాసు సినిమా, కృష్ణ గారి ఫెయిల్ అయినటువంటి దేవదాసు సినిమా అది చాలా మేలు చేసింది. ఎవరికి మేలు చేసింది? అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో కట్టడానికి కృష్ణ గారి దేవదాసు సినిమా పరాజయం పాలవడం కారణం. అంటే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏం జరిగిందంటే, అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా కృష్ణ గారు దేవదాసు సినిమా చిత్రం తీస్తున్నారు అని తెలిసినప్పుడు కృష్ణ గారు వెళ్లి చెప్పారు కూడా అని మనం తెలుసుకున్నాం క్రిందటి వారం. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పాత దేవదాసు చిత్రాన్ని ఆయన కొనుక్కున్నారు. కృష్ణ గారిని ఎవరో కొనుక్కోమని చెప్పారు, ఆయన వినలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొనేసేసి తర్వాత ఆయన ఆపరేషన్ కని అమెరికా రావడం, మళ్ళీ అమెరికా నుంచి వెళ్ళడం జరిగింది. కృష్ణ గారి సినిమా విడుదలవ్వడానికి వారం ముందు ఆ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా విడుదలవ్వడం, అది విజయం సాధించడం, కృష్ణ గారి దేవదాసు పరాజయం పాలవడం, అది తెలుసుకున్నాం కదా. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ కృష్ణ గారి దేవదాసుని విడుదల చేసినటువంటి పంపిణీదారులు అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు, మీరు విడుదల చేయకండి,
మొదటిసారిగా ఇది సినిమా స్కోప్ లో కలర్ లో వస్తోంది, మీ సినిమా ఎలాగూ బాగుంటుందని తెలుసు, మీరు విడుదల చేస్తే గనక మా సినిమా దెబ్బతింటుంది అని పంపిణీదారులు అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారట. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమిటంటే, ఇది వ్యాపారం అండి, సినిమా బాగుంటే అదైనా ఆడుతుంది మాదైనా ఆడుతుంది అని ఆయన విడుదల చేశారు. అందువల్ల అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాసు వచ్చి కృష్ణ గారి దేవదాసు పరాజయం పాలైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి ఆ పంపిణీదారులు అక్కినేని నాగేశ్వరరావు గారికి సారథి స్టూడియోని నటించడానికి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఏం జరిగింది, అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి ఆపరేషన్ నుంచి వెనక్కి వచ్చాక ఆయన మహాకవి క్షేత్రయ్య అనే సినిమా నిర్మాణం జరగాలి. దానికి సారథి స్టూడియోని అడిగారు. అయితే ఈ పంపిణీదారులు ఏమన్నారంటే, సారథి స్టూడియో మూసేశామని చెప్పారు. పోనీ మాకివ్వండి, మేము తెరుచుకుంటామని అక్కినేని నాగేశ్వరరావు గారు అడిగారు. మీకు ఏమో మేము తెరవము అన్నారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ మహాకవి క్షేత్రయ్య సినిమాని ఎక్కడ నిర్మిద్దాము అనుకుని ఆయన మైసూరు వెళ్లి అక్కడ షూటింగ్ చేశారు. ఆ సమయంలోనే ఆయన అనుకున్నారట, ఇలా వేరే స్టూడియోల్లోకి వెళ్లి ఎంతకాలం వేరే ఊళ్ళల్లో చేస్తాము, హైదరాబాద్ లో ఉంటున్నాను కదా, నేనే ఒక స్టూడియో కడితే బాగుంటుంది అనుకుని ఆయన అన్నపూర్ణ స్టూడియోకి అంకురార్పణ చేశారు. ఇదిగో ఈ సారథి స్టూడియోని ఇవ్వము అని ఆ దేవదాసు పంపిణీదారులు అనడం వల్ల అట్లా ఈయన అన్నపూర్ణ స్టూడియో యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఒకవైపు, ఇంకొక వైపు బెంగళూరులో మహాకవి క్షేత్రయ్య షూటింగ్ అలా అక్కినేని నాగేశ్వరరావు గారు నడిపించారు. అయితే ఈ అన్నపూర్ణ స్టూడియో కట్టేటప్పుడు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని సినిమాల్లోకి తీసుకెళ్లడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో, వద్దు నాగేశ్వరరావు నువ్వు స్టూడియో కట్టొద్దు, ఇప్పటికే సినిమాల్లో బిజీగా ఉంటున్నావు, పైకప్పుడే ఆపరేషన్ చేయించుకుని వచ్చావు అని ఆయన చెప్పినా కానీ ఆయనకి ఈ ఒక్క విషయంలోనూ మీ మాట విన్నందుకు నన్ను క్షమించండి మధుసూదన్ రావు గారు అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ అన్నపూర్ణ స్టూడియోని కొనసాగించారు, నిర్మాణం పూర్తి చేశారు. దాంట్లో ఆయన సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇది జరిగినటువంటి 2 సంవత్సరాలకి కృష్ణ గారు మళ్ళీ ఈ పాడి పంటలు రావడం, ఆయన మిగతా సినిమాలు పోవడం, పాడి పంటలతో మళ్లీ పుంజుకోవడం, ఈ కురుక్షేత్రం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగాక 1978 చివరి ప్రాంతాల్లో అప్పటికొచ్చేసరికి అప్పటికి విజయ నిర్మల గారు కూడా ఆవిడ దర్శకురాలిగా నిలదొక్కున్నారు. ఆవిడ దగ్గర ఒక కథ ఉండి ఈ కథ కూడా మల్టీ స్టారర్ గా చేస్తే బాగుంటుంది, అక్కినేని నాగేశ్వరరావు గారిని అడుగుదాము అని విజయ నిర్మల గారే కృష్ణ గారికి చెప్పారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు గత 3-4 సంవత్సరాలుగా ఈ దేవదాసు చిత్రం పోటీగా రావడం, ఆ తర్వాత ఆయనకి ఇబ్బంది రావడం, ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో స్టూడియో నిర్మాణానికి పూనుకోవడం, ఇవన్నీ జరిగినాయి కదా. సరే ఏమంటారో అడిగితే బాగుంటుందో లేదో అని అయినా కానీ సరేనని కృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇలాగా మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామండి, దేవుడు చేసిన మనుషులు అప్పుడు అన్నగారితో చేశాను, ఇప్పుడు మన ఇద్దరికీ సరిపడే కథ ఒకటి ఉంది, అది కలిసి చేద్దాము అని అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు. ఆయనకు కూడా పట్టింపు ఏమీ లేదు, సరే జరిగిందేదో జరిగిపోయింది, మంచి కథ ఉందంటే దానిదే ఉందండి, చేద్దాం తప్పనిసరిగా అన్నారు. అలా మొదలైంది హేమా హేమీలు అనేటటువంటి సినిమా. అంతకు ముందు వరకు కృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమాల గురించి చూసుకుంటే, మొట్టమొదటిసారిగా కృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి కుటుంబం అనే సినిమాలతో ఆయనకు అల్లుడిగా వేశారు. ఆ తర్వాత అక్కా చెల్లెలు అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి తమ్ముడిగా నటించారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి 7-8 సంవత్సరాల ముందు. అప్పటి నుంచి మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అవకాశం రాలేదు. మధ్యలో ఈ దేవదాసు ఈ స్పర్ధలు మొదలైంది. ఇప్పుడు హేమా హేమీల్లో ఇద్దరికీ కూడా సమానమైనటువంటి పాత్రలు ఉండేలాగా విజయ నిర్మల గారు ఆ స్క్రిప్ట్ ని మహారథి గారితో రాయించి ఆ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారితోటి నిర్మించి 1979 మార్చిలో విడుదల చేశారు. అది కూడా చక్కటి విజయం సాధించింది. కృష్ణ గారిని నిర్మించినటువంటి మొట్టమొదటి మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు ఎంత విజయం సాధించిందో, హేమా హేమీలు దాదాపుగా అంత కాకపోయినా అంత విజయాన్ని అందుకుంది హేమా హేమీల చిత్రం. ఆ విధంగా కృష్ణ గారి నట జీవితంలో ఈ 149వ సినిమా కూడా ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 3-4 సంవత్సరాలుగా కాస్త దూరంగా ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని మళ్ళా దగ్గరకు తీసుకొచ్చి ఇద్దరూ కలిసి నటించడం అనేది 1979 మార్చిలో విడుదలైన హేమా హేమీల చిత్రం ద్వారా జరిగింది. మళ్ళీ మరి ఎన్టీ రామారావు గారితో కలిసి నటించేటటువంటి అవకాశం ఎలా వచ్చింది, ఈయన దగ్గరికి ఎలా వెళ్లారు, వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు. అది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించాక విడుదలయ్యింది. కానీ ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రారంభిద్దాం అనుకునేటటువంటి సమయంలో షూటింగ్ జరుగుతూ ఉండింది. అసలు ఆ సినిమా ఎలా మొదలైంది, షూటింగ్ ఎలా జరిగింది, అప్పుడు రామారావు గారు కృష్ణ గారు ఏం మాట్లాడుకున్నారు, ఆ విశేషాల్లోకి వెళ్లబోయే ముందు
అంతవరకు జరిగినటువంటి కృష్ణ గారి నట జీవన ప్రస్థానంలో మరొక మైలురాయి ఉందండి. దాని గురించి తెలుసుకుందాం. ఆ మైలురాయి కూడా వెళ్లబోయే ముందు ఒకసారి ఈ 1979లోని 149వ సినిమా నుంచి వచ్చినటువంటి సినిమాల్లో మనం గుర్తుపెట్టుకోదగిన సినిమాలు కొన్ని చూద్దాం. 156వ సినిమా అయింది ఆ 1979లోని నవంబర్లో వచ్చిందండి. బుర్రిపాలెం బుల్లోడు. వాళ్ళ సొంత ఊళ్ళో అవుట్డోర్ షూటింగ్ చేస్తూ పైగా శ్రీదేవి గారు మొట్టమొదటిసారిగా కృష్ణ గారి పక్కన హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ఈ సినిమా రావడానికి దాదాపుగా 7-8 సంవత్సరాల క్రిందట మానాన్న నిర్దోషి అనే సినిమాలో కృష్ణ గారికి కూతురుగా నటించినటువంటి శ్రీదేవి ఈ బుర్రిపాలెం బుల్లోడి సినిమాలో మొట్టమొదటిసారిగా ఆయన పక్కన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో దాదాపుగా 25 సినిమాలు వచ్చాయనుకోండి. ఆ విధంగా బుర్రిపాలెం బుల్లోడి సినిమా కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి కృష్ణ గారి నట జీవితంలోనూ. ఆ తర్వాత 1980 మార్చిలో వచ్చిందండి కొత్తపేట రౌడీ. చాలా మంది గుర్తుండే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చినటువంటి కొత్త, ఆయన 1978, 77 ఆ ప్రాంతాల్లో వచ్చారు కదా. 1980లో ఆయన చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చినటువంటి కొత్తలో కృష్ణ గారు హీరోగా నటించిన కొత్తపేట రౌడీలో చిరంజీవి గారు విలన్ గా నటించారు. అది ఆ సినిమాకి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే 1980లో కృష్ణ గారు మళ్ళీ 17 సినిమాల్లో నటించారండి. ఏది ఆయన మొట్టమొదట్లో 1972లో 18 సినిమాల్లో నటించారని చెప్పుకున్నాం కదా. 1980లో మళ్ళీ ఆయన 17 సినిమాల్లో నటించారు. అలాగే మళ్ళా ఒకసారి వెనక్కి వెళ్తే ఈ హేమాహేమీలు రావడానికి ముందు ఇద్దరు అసాధ్యులని ఒక సినిమా వచ్చింది. దాంట్లో కృష్ణ గారు రజనీకాంత్ కలిసి నటించారు. రజనీకాంత్ అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు తమిళ చిత్రాల్లోనూ తెలుగు చిత్రాల్లోనూ కూడాను. ఆయనతో కలిసి నటించినటువంటి సినిమా ఇద్దరు అసాధ్యులు 1979లో హేమాహేమీలకి ముందు విడుదలైంది. కృష్ణ గారికి ఆయన సినిమాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి రోజుల్లో శ్రీధర్ అనేటటువంటి ఒక తెలుగువాడే తమిళ దర్శకుడు ఆయన కాదలెక్క నేరమిల్లై అనే సినిమాలో వేషం ఇస్తాను, నువ్వు తమిళం నేర్చుకో బాబు అని కృష్ణ గారిని అడిగారని తెలుసుకున్నాం మనం మొట్టమొదటి వారం. ఆ శ్రీధర్ అన్న ఆయన కృష్ణ గారితోటి హరే కృష్ణ హలో రాధ అనేటటువంటి సినిమాని నిర్మించి 1980లో విడుదల చేశారు. దాని ప్రత్యేకత శ్రీధర్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు నటించడమే కాకుండా కృష్ణ గారు నటించినటువంటి సినిమా విదేశాల్లో మొట్టమొదటిసారిగా షూటింగ్ జరుపుకుంది హరే కృష్ణ హలో రాధ అనేటటువంటి సినిమా. ఆ తర్వాత 1981లోనే కృష్ణ గారు చిరంజీవి సమాన స్థాయి గల పాత్రలో నటించినటువంటి సినిమా తోడు దొంగలు అని, అది 1981 ఫిబ్రవరిలో విడుదలైంది. మళ్ళా 1981లో చిరంజీవి గారు నటించినవి 12 సినిమాలు వచ్చినాయండి. ఆ వేగం మాత్రం ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. 1975లో పరాజయాలు వచ్చినప్పటికీ 75లో కూడా 8 సినిమాలు విడుదలైనాయి. అలాగే 76, 77, 78, 79, 81 ఈ సినిమాల వేగం మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆయన కొనసాగించారు. తోడు దొంగల తర్వాత మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి గురు శిష్యులు అనేటటువంటి సినిమాలో నటించారు. ఆ తర్వాత వచ్చింది మనం కాస్త విషయాలు తెలుసుకోదగినటువంటి సినిమా, ఆయన 184వ సినిమా 1981 అక్టోబర్లో వచ్చిందండి. ఆ సినిమా మరి ఎంతమంది గుర్తుందో కానీ దాని పేరు అంతం కాదిది ఆరంభం. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటంటే తెలుగులో విజయవంతమైంది, తెలుగు కంటే కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా హిందీలో సంచలనం సృష్టించింది. ఆ అంతం కాదిది ఆరంభం దాని నేపథ్యం ఏమిటంటే ఇది అంత అనేటటువంటి కన్నడ సినిమా. ఆ కన్నడ సినిమా కొంచెం విభిన్నంగా ఉందని చెప్పి కృష్ణ గారు దానికి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. 3 భాషల్లోనూ, తెలుగు, తమిళం, హిందీలో మూడింట్లోనూ తీద్దామని కొనుక్కున్నారు. తెలుగులో అంతం కాదిది ఆరంభం అనే పేరు పెట్టి విజయ నిర్మల గారి దర్శకత్వంలో మొదలుపెట్టారు. అలాగే విజయ నిర్మల గారు ఈ సినిమా వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలుగా కృష్ణ గారి పక్కన హీరోయిన్ గా నటించలేదు. హేమాహేమీల్లో నటించారు. మళ్ళా 2 సంవత్సరాల వరకు ఈ కృష్ణ గారితో నటించలేదు. ఈ అంతం కాదిది ఆరంభం అనే సినిమాలో మళ్లీ కృష్ణ గారి పక్కన హీరోయిన్ గా నటిస్తూ ఆవిడ దర్శకత్వం కూడా చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, సుజాత వాళ్ళ కాంబినేషన్ లో తీశారు. హిందీలో జితేంద్ర, హేమమాలిని ఆ కాంబినేషన్ లో, ఈ కన్నడంలో ఎవరైతే డైరెక్ట్ చేశారో రాజేంద్ర సింగ్ బాబు అని ఆయన దర్శకత్వంలోని హిందీలో తీశారు. తెలుగులో అంతం కాదిది ఆరంభం బాగా ఆడింది, విజయం సాధించింది. కానీ హిందీలో అది సంచలనం ఎలా సృష్టించిందంటే
హిందీలో జితేంద్ర, హేమమాలిని వాళ్ళిద్దరిని పెట్టి ఆ ఒరిజినల్ డైరెక్టర్ అయినటువంటి రాజేంద్ర సింగ్ బాబుని డైరెక్టర్ గా పెట్టి హిందీలో ఈ పద్మాలయ పేరుతోటి నిర్మించారు. ఆ సినిమా పేరు మేరీ ఆవాజ్ సునో. అది ఆ సినిమా సంచలనం ఎలా సృష్టించిందంటే, అంతకుముందు తెలుగులో వచ్చినటువంటి అంతం కాదు ఇది ఆరంభానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఏమిటంటే సెన్సార్ వాళ్ళు 294 కట్స్ చెప్పారు తెలుగులో అంతం కాదు ఇది ఆరంభానికి. మళ్ళా 2 సార్లు రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసి సెన్సార్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ అంతం కాదు ఇది ఆరంభాన్ని విడుదల చేశారు. అది మంచి హిట్ అయింది తెలుగులో. హిందీలో ఏం జరిగిందంటే ఈ మేరీ ఆవాజ్ సునో అనేదానికి ఆ సినిమా విడుదలైంది ఎక్కడ, మామూలుగా ముందుగా అయితేనేమో ఢిల్లీ, హర్యానా పరిసర ప్రాంతాల్లో విడుదల చేశారు. డిసెంబర్ 4వ తారీఖు 1981. ఈ అంతం కాదు ఇది ఆరంభమేమో అక్టోబర్లో విడుదలైంది. ఈ హిందీలో మేరే ఆవాజ్ సునో అక్కడ విడుదలైనప్పుడు బాగానే ఆడింది 2 వారాలు. 2 వారాల తర్వాత డిసెంబర్ 19 ప్రాంతాల్లో బొంబాయి, మహారాష్ట్ర, గుజరాత్ ఆ పరిసర ప్రాంతాల్లో విడుదల చేశారు ఈ మేరీ ఆవాజ్ సునో. ఇది తెలుగులో అంతం కాదు ఇది ఆరంభం. హిందీ వర్షను పద్మాలయ వాళ్ళు తీసిందే. కృష్ణ గారి సమర్పణ, వాళ్ళ తమ్ముడు గారు ఆయనకి నిర్మాత పేరుంటుంది. ఈ బొంబాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో విడుదలైనప్పుడు పార్లమెంటులో ఆ మేరీ ఆవాజ్ సునో చిత్రం గురించి చర్చ జరిగింది. గులాం నబీ ఆజాద్ అని అప్పట్లో యూత్ కాంగ్రెస్ లీడర్ ఆయన పార్లమెంటులో ప్రశ్న లేవతీసి ఈ సినిమా ఆడడానికి వీల్లేదు, 2 వారాల నుంచి ఉత్తర భారతదేశంలో ఆడుతోంది, ఇప్పుడు ఇక్కడ విడుదలైంది, దీంట్లో ఒక మంత్రిని, డిఐజీని, హోంమంత్రిని, డిఐజీని, సెక్రటరీని వీళ్ళందరినీ కూడా గోండాలుగా, స్మగ్లర్లుగా చూపించారు, ఈ సినిమాని మనం బ్యాన్ చేయాలి అని ఆయన పార్లమెంటులో లేవతీసేసరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరీ ఆవాజ్ సునో అనేటువంటి సినిమాని బ్యాన్ విధిస్తున్నాము అని వాళ్ళు ఉత్తరాలు పంపించారు అందరికి. ఉత్తరాలంటే టెలిగ్రామ్ పంపించుంటారు అప్పట్లో. అది శనివారం రోజు జరిగింది. అప్పటి వరకు బాగా ఆడుతోంది 2 వారాలుగాను. దాంతో ఆ అందినటువంటి బ్యాన్ పేపర్లో 4 థియేటర్లకు మాత్రమే అందినాయి శనివారం. సోమవారం మిగతా వాళ్ళందరికీ వెళతాయి. ఆ అందిన వాళ్ళు ఇంకా బ్యాన్ చేశారన్నటువంటి వార్త పత్రికల్లోనూ వచ్చేసి ఆ సినిమా కొన్న వాళ్ళందరూ కూడా ఈ పద్మాలయ ఆఫీస్ మీదకి పడిపోయారు. బొంబాయిలో ఉంది పద్మాలయ ఆఫీస్. ఏం చేయాలి? శనివారం, ఆదివారం మించితే సోమవారం అందరికీ వెళ్ళిపోతుంది, అన్ని చోట్ల సినిమా ఆగిపోతుంది, కొన్న వాళ్ళందరికీ నష్టం వస్తుంది. అప్పటి వరకు బాగా ఆడుతోంది. అప్పటికప్పుడు వాళ్ళు ఆ శనివారం, ఆదివారాల్లో ప్రముఖమైనటువంటి లాయర్లు, అప్పట్లో బాగా అన్ని మంచి కేసులన్నీ కూడా వాదించేటటువంటి సోలీ సొరాబ్జీ, సిద్ధార్థ శంకర్ రే ఇలాంటి లాయర్లను పెట్టి అప్పటికప్పుడు వాళ్ళు అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లోనూ ఇంజెక్షన్ కోసమని కేసులు వేశారు. వేసి ఆ సెలవు రోజునే ఎలాగ కదిలించారంటే సోమవారం పొద్దున్నే ఎలాగైనా సరే ఆ కేసు విచారణకు వచ్చేలాగా ఈ లాయర్లు కృషి చేయడంతో సోమవారం పొద్దున్నే 11 గంటలకి ఒక రాష్ట్రంలో తీర్పు ఇచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలా బ్యాన్ చేస్తుంది, బ్యాన్ చేయడానికి వీల్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సెన్సార్ బోర్డు విడుదల అంగీకరించిన సినిమాని బ్యాన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి హక్కు లేదు అని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడి నుంచి ఆ సోమవారం రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి 2 గంటలకి కూడా ఒక రాష్ట్రం వాళ్ళు ఎత్తేసేయడం, తర్వాత ఇంకో రాష్ట్రం వాళ్ళు, తర్వాత ఇంకో రాష్ట్రం వాళ్ళు ఎత్తేయడం, సోమవారం సాయంకాలానికి అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాన్ ఎత్తేయడం జరిగింది. ఇందువల్ల ఈ పబ్లిసిటీ వల్ల మరింతగా సూపర్ డూపర్ హిట్ అయ్యి అది ఎంత సంచలనం సాధించిందంటే మేరీ ఆవాజ్ సునో పత్రికల్లో ఎడిటోరియల్స్ కూడా రాశారు. కాంగ్రెస్ పత్రిక, నేషనల్ హెరాల్డ్ వాళ్ళు కూడా ఎడిటోరియల్ రాశారు, ఈ సినిమాని నిషేధించడం కేంద్ర ప్రభుత్వం సరైన పని కాదు అని. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా మన తెలుగువాడు హీరో కృష్ణ గారు ఉత్తరాదిన సృష్టించినటువంటి సంచలనం మేరీ ఆవాజ్ సునో. ఇది 1981లో జరిగింది. మరి ఆ మరుసటి సంవత్సరం అన్నగారితో కలిసి నటించినటువంటి సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు, అది ఎలా జరిగింది, దాని విశేషాలు ఏమిటి, ఆ తర్వాత కృష్ణ గారి నట జీవితంలోని మరికొన్ని మైలురాళ్లు, ఇవన్నీ కూడా వచ్చే వారం కృష్ణ గారి నట జీవిత విశేషాలు 5వ భాగంలో మాట్లాడుకుందామండి.